హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు స్టఫ్డ్ కాకరకాయ అయితే చూపిస్తున్నాను అనమాట. స్టఫ్డ్ కాకరకాయకి అయితే నేను కావాల్సిన పదార్థాలు ఒక 4 కాకరకాయలు అయితే తీసేసుకున్నా. నేను ఎక్కువ తెచ్చుకున్నా కానీ చాలా రోజులు అవుతుంది, అందుకే కొన్ని పోయినాయి. నాకైతే ఇక్కడ 4 అయితే మిగిలిపోయినాయి అనమాట. ఈ 4 కాకరకాయలు అయితే నేను మిక్స్ చేయిస్తా. కాకరకాయలు అయితే ముందు చెక్కు తీసేసుకున్నాను అనమాట. ఈ చెక్కు కూడా యూజ్ చేసుకుందాం ఇప్పుడైతే. నేనైతే నెక్స్ట్ చూపిస్తాను మీకైతే ప్రాసెస్ అయితే. 4 కాకరకాయలు అయితే తీసేసుకున్నా. ఒక నిమ్మకాయ కూడా మొత్తం పట్టదండి, ఒక హాఫ్ ముక్క అయితే నేను వాడుకుంటా. ఇక్కడ 2 టీ స్పూన్ల పుట్నాల పొడి, 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ నువ్వులు, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ నిండా కారం అన్నమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి కలిపి మళ్ళీ అయితే మిక్సీలో వేసేసుకొని పౌడర్ లాగా వేసేసుకో. ఆల్రెడీ పౌడర్సే కానీ ఇక్కడ సోంపు గానీ జీలకర్ర గానీ ఇట్లా ఉన్నాయి కదా, ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే ఇవి కూడా పౌడర్ లాగా అయితే అయిపోతాయి అన్నమాట. తర్వాత నేనైతే ఆల్రెడీ కాకరకాయలకైతే చెక్కు తీసేసి పెట్టేసుకున్నా కదా. ఈ కాకరకాయలకు లోపల మనం ముక్కలు తర్వాత గుజ్జులాగా ఉంటుంది కదా, ఈ గుజ్జు అంతా అయితే తీసేసుకుందాం. ఫస్ట్ అయితే తీసేసుకొని లోపల ఓన్లీ కాకరకాయ మాత్రమే ఉంటుంది అనమాట. లోపల గుజ్జు తర్వాత గింజలు అయితే తీసేసుకుందాము. నేను ఇది తీసేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తా. తర్వాత ఈ పౌడర్స్ అన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా అంటే వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, మెత్తగా అయితే వేసేసుకుందాము. చూడండి, నేను కాకరకాయల లోపల మన గుజ్జు ఏదైతే ఉందో అదైతే తీసేసిన. ఒకసారి చూపిస్తాం మీకైతే. చూడండి, గుజ్జు తర్వాత గింజలు అయితే మొత్తం తీసేసుకున్నాను అనమాట. ఓన్లీ డిప్పలాగా అయితే మిగిలిపోతుంది ఇప్పుడైతే. చూడండి, ఇట్లా మొత్తం అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే వేసేసుకున్నా. మనం కాకరకాయ చెక్క ఏదైతే తీసుకున్నామో అది మొత్తం అయితే వేయలేదు, కొంచెం అయితే నేను తీసి పెట్టిన అనమాట. చూడండి, ఇక్కడ కొంచెం అయితే తీసి పెట్టిన, ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే చేదు కూడా అవుతుంది కాబట్టి. ఒకవేళ చేదు ఓకే అనుకున్న వాళ్ళు వేసుకుందాము, చేదు తినాలని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, అట్లా అనుకునే వాళ్ళు మాత్రం వేసేసుకోవచ్చు అనమాట. బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం మళ్ళీ చేదు అయిపోతుంది అనే ఉద్దేశంలో అయితే నేనైతే కొంచెం చెక్క అయితే తీసేసిన. చూడండి, ఒకవేళ మనం లోపల తీసిన గుజ్జు పెద్దగా ముక్కల్లాగా ఉంటే మాత్రం చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మనము పుట్నాల పొడి అవన్నీ తీసేసుకున్నా కదా, అదైతే ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకున్నా. మరి పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకుందాము. మనం కాకరకాయ పొట్టు తర్వాత గుజ్జు ఏదైతే తీసినామో దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని ఒక నిమ్మ ముక్క అయితే పిండేసుకుందాము. చూడండి, దీంట్లో అయితే నిమ్మ ముక్క పిండేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాము. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకోవాలి. స్టఫింగ్ అంతా కొంచెం ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. అంటే అందులో మనకి ఇట్లా మనం ముద్దలాగా చేస్తే ఇట్లా 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 రావాలన్నమాట. వస్తే ఏమవుతుందంటే మనకు అందులో కాకరకాయ లోపల పెట్టినప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా అందులో ఇమిడిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా మొత్తం మంచిగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ముద్దలాగా అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడైతే ఈ కాకరకాయలలో లోపలైతే ఈ స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, నేను స్టఫింగ్ అయితే మంచిగా ఇట్లా కాకరకాయలు అయితే మొత్తం నింపేసుకున్నా కదా, నిండా పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం మిగిలిపోయింది స్టఫింగ్. ఒకవేళ మనం ముందే మనం గెస్ చేస్తే మనం ఏదైతే పుట్నాల పొడి వేసుకున్నామో మొత్తం ఇందులో కలపక ముందే సపరేట్గా తీసేసుకోవచ్చు అనమాట. వేరే కూరలలో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం మీద అయితే మనమైతే స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. కొంచెం ఆవిరికి అయితే ఉడికించుకోవాలన్నమాట ఇది, ఎందుకంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై కాదు నార్మల్గా చేస్తాం కానీ ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, నేనైతే ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకున్నా, బొరల గిన్నె అయితే పెట్టేస్తున్నాను అనమాట. బొరల గిన్నె ఎందుకు పెట్టేస్తున్నా అంటే కొంచెం అయితే ఇవి ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. ఇవి ఇట్లా ఉడికించుకున్న తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. బొరల గిన్నె అనేది చిన్నది నా దగ్గర అయితే ఇక్కడ లేకుండా అనమాట, అందుకోసం ఇంత పెద్దది పెడుతున్నా. అవసరం లేదు, చిన్నది హోల్స్ గిన్నె ఉన్నా పర్లేదు. ఒక గిన్నెలో నీళ్లు పోసేసి ఆ చిన్న బొరల గిన్నె ఇట్లా పెట్టేసినా కూడా సరిపోతుంది. కానీ నాకు ఇక్కడ చిన్నది అవైలబుల్గా లేనందుకు నేను ఇట్లా పెద్దది అయితే పెట్టేసిన అనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇక్కడ పెట్టేసుకొని దీనిపైన కూడా మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఇట్లా మూత అయితే పెట్టేసిన కదా. ఒక్క 5 మినిట్స్ అయితే కొంచెం ఆవిరికి అయితే ఇట్లా ఉడికించుకుందాము.
చూడండి నేనైతే ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. తీసేసుకుందాం ఇదైతే. చూడండి ఇట్లా కొంచెం ఉడికిపోతే ఏమైతే స్టఫింగ్ అనేది కొంచెం మంచిగా పట్టేసుకుంటుంది అనమాట. అందుకోసం అయితే ఇట్లా బొర్ల గిన్నెలు అయితే నేను ఉడికించుకున్నాను. కానీ ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇందులోకి వాటర్ వస్తే మాత్రం చూడండి ఇట్లా వాటర్ వస్తే, ఎందుకంటే మనం ఉప్పు అవన్నీ వేసినాం కాబట్టి ఇది కూడా మెల్ట్ అయ్యి కొంచెం వాటర్ అయితే మాత్రం బాగుండదు అనమాట. మళ్ళీ అంతా మనం తీసుకున్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కాకరకాయలు అయితే బయటకు తీసేసుకున్నాం కదా. ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో అయితే నేను దాదాపు ఒక 8 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాండి. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత మనం ఈ స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు అయితే ఇందులో పెట్టేసుకొని అటు ఇటు కదపకుండా ఎక్కువసేపు అయితే ఇట్లా మనం చెంచాతోటి కలిపినట్టు కాకుండా ఒక సైడ్ కొంచెం మంచిగా కాలినంగా అట్లా మెల్లమెల్లగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతే పెట్టేసుకుందాము. మనం స్పూన్ తోటి అయితే ఫాస్ట్గా కలిపితే లోపల ఉన్న స్టఫింగ్ అయితే బయటికి వస్తుందన్నమాట. అట్లా రాకుండా నిదానంగా మనం అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. అంటే కొంచెం స్పూన్ తోటి కొంచెం చుట్టూ కదిలించుకుంటూ చుట్టూ కాలాలన్నమాట. చూడండి అట్లా ఇట్లా మనకు ఆయిల్లో కాలుతున్నప్పుడు ఒక సైడ్ నుంచి కొంచెం ఇట్లా టర్న్ చేసుకోవాలన్నమాట. తిప్పాలి స్పూన్ తోటే. చూడండి ఒక్కొక్క వైపు కొంచెం కొంచెం కాలుతుంటే మనం ఇట్లయితే తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఒకవేళ మనకి ఇట్లా స్టఫింగ్ విడిపోతుంది అనుకుంటే మనము చామకూర కట్టలకు దారం కట్టేస్తాం చూడండి, అట్లా కూడా కట్టేసుకోవచ్చు. మనకి ఎటువైపు వచ్చినా కొంచెం బయటకు వచ్చినా కూడా కొంచెం గ్రేవీ లాగా అయితే వచ్చేస్తుంది కాబట్టి మనకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే కొంచెం ఉడికించుకుంటే ఏమైతుందంటే ఇది మనం ఈ స్టఫింగ్ ఏదైతే ఉందో కొంచెం ముద్దలాగా అయిపోతుంది అనమాట. లోపల మనము కుడుములు చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ముద్దలాగా అయిపోతుంది కాబట్టి దానికోసం కొంచెం సేపు ఆవిరికి పెడితే లోపల స్టఫింగ్ కూడా ముద్దలాగా అవుతుంది. కొంచెం కాకరకాయ కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఆయిల్లో మనం ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇట్లా కొంచెం కొంచెం తిప్పేసుకుంటూ కాల్చుకుందాము. చూడండి నేనైతే ఒక్కొక్క సైడ్ కొంచెం కొంచెం అయితే తిప్పుకుంటూ కాలుస్తున్నాను అనమాట. ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా తిప్పుకుంటూ మొత్తం అయితే కాల్చేసుకోవాలన్నమాట. కొంచెం ఇది కాలడానికైతే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము, ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది కొంచెం దానికి యాడ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది అనమాట. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఒక నిమిషం అయితే ఇట్లా మూత పెట్టేసుకుందాము. చూడండి అక్కడ సైడ్ మనం తిప్పేసుకున్నాం కదా, కొంచెం మళ్ళీ ఇక్కడైతే తిప్పేసుకుందాము. కొంచెం స్టఫింగ్ అయితే బయటకు వచ్చేసింది. చూడండి ఇట్లా ఇటు సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఉంది కదా, ఇప్పుడైతే తీసేసుకుంటే మనం ఇంకొక కర్రీలో కూడా వాడుకోవచ్చు అనమాట. చూడండి నేనైతే ఎక్స్ట్రా ఆయిల్ అయితే బయటికి తీసేసిన కదా. ఇప్పుడు మనకు మిగిలిపోయిన కొంచెం స్టఫింగ్ ఏదైతే ఉందో అదైతే ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి నేను ఇంకొంచెం సేపు అయితే స్టవ్ పైన అయితే అట్లే దించకుండా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకున్నా, కొంచెం మిగిలిన స్టఫింగ్ అయితే ఇక్కడ చల్లేసుకున్నా అనమాట. ఇప్పుడైతే మనమైతే చూడండి ముక్క అయితే మంచిగానే ఉడికిపోయింది. చూడండి కట్ అయిపోతుంటే సరిపోతుంది అనమాట మనకైతే. చూడండి మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది, ముక్క సాఫ్ట్గా అయిపోతుంది. లోపల మనం పెట్టుకున్న స్టఫింగ్ అయితే కొంచెం ఉడికిపోయినట్టుగా అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఫైనల్గా అయితే స్టఫ్డ్ కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము.
చూడండి మనమైతే ఇట్లా కాకరకాయ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను కర్రీ చేసేటప్పుడు నిమ్మ ముక్క అయితే నేను ఒకటే వాడుకుంటా అని చెప్పిన కదా. ఒకటేమో నేను స్టఫింగ్లో వాడేసుకున్నా. తర్వాత ఇంకొక ముక్క మనం కర్రీలో కరివేపాకు వేసినప్పుడు ఇంకొక ముక్క నిమ్మరసం పిండేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసిన. నేనైతే మీకు చెప్పడానికైతే నేను మర్చిపోయినా. ఎందుకంటే మనకు పైన చూడండి ఆ కాకరకాయ కూడా కొంచెం పులుపు ఉప్పు పడితే ఏమైతాయంటే ఆ పైన కాకరకాయ కూడా టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. అందుకోసం అయితే నేను చెప్పడానికి మర్చిపోయినా కాబట్టి నేనైతే మీకు చెప్తున్నా. చూడండి ఇట్లా ఈ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. నేను ఇక్కడ కాకరకాయ కింద పడినప్పుడు చూపిస్తున్నా కదా. ఇట్లా మంచిగా తిప్పుకుంటూ కాకరకాయలు అయితే ఇట్లా మంచిగా ఇట్లా టర్న్ చేసుకుంటూ మంచిగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫైనల్గా అయితే స్టఫ్డ్ కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మనకు కాకరకాయ ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం సూపర్గా నచ్చుతుంది అనమాట. చూడండి ముక్క కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట. ఇదైతే మనకు స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం ఆవిరికి ఉడకబెట్టుకున్నామో అప్పుడు ఉడకబెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం టైట్గా దారంతో కట్టేసుకోవడం, కానీ ఉడకడం కూడా పర్ఫెక్ట్గా ఉడికితే కూడా చాలా బాగా ఇట్లా స్టఫింగ్ అయితే బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఒకవేళ స్టఫింగ్ బయటికి వచ్చినా కూడా మనకు ముక్కలో ఉన్నది ఉంటుంది, ఎక్స్ట్రా మాత్రం బయటకు వచ్చినా కూడా మనం కర్రీలాగా అయితే కలిపేసుకొని తినొచ్చు అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.